హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్లో హుయిచుల్ ఇలా వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి ఎన్నాంని పంపించేశానన్న విషయం తెలిసిన వెంటనే యోమ్కి చాలా కోపం రావడం వల్ల ఎందుకు అలా చేశావు, ఇప్పుడు నువ్వే డివోర్స్ ఇస్తాను అని అన్నందుకు ఆ అమ్మాయి మనకి ఇవ్వాల్సిన పెనాల్టీ కూడా రాకుండా అయిపోయింది అని తిడుతూ ఉంటే, చిన్నగా ఉన్నప్పుడు మా ఇద్దరికి రగ్బీ టీంలో జరిగిన గొడవలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండింటే బాగుండు పెద్దనాన్న, నేనే వాడిని ఓడించింటే నేను ఇప్పుడు సంతోషంగా ఉండేవాడినేమో అని హుయిచుల్ చెప్తుంటే ఇదంతా డోర్ బయట నుండి వాళ్ళ పెద్దమ్మ గమనిస్తూ ఉంటుంది. యోమ్కి చాలా కోపం రావడంతో హుయిచుల్ని కొట్టబోతూ ఉంటే వాళ్ళ పెద్దమ్మ అడ్డుపోతుంది. ఇక్కడ ఎన్నాం తను మా నాన్న అని చెప్పడంతో ఎన్నాం నాకు చెల్లవుతుందా అన్న షాక్లో ఉంటాడు దాంగ్జు. ఆ ఫోటోని తన ఫోన్లో ఫోటో తీసుకొని, ఈ పిల్లోడు నీకు తెలుసా, ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగితే, ఇలా ఇల్లు ఇన్ఫర్మేషన్ అన్నీ తీసుకున్నప్పుడు బై ఛాన్స్ ఆ ఫోటో నాకు దొరికింది అని చెప్తే, సరే పట్టు అంటూ ఒరిజినల్ ఫోటో తన ఫోన్లో ఉండేది చూపిస్తాడు. ఓహో అంటూ ఆ ఫోటోని తన ఫోన్కి పంపించుకొని ఈ పిల్లోడు గురించి అని చెప్పబోతూ ఉండగానే వాళ్ళ తాతయ్య ఫోన్ చేయడంతో ఎన్నాం అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఎన్నాంని రెస్టారెంట్లో అతను చంపకుండా కాపాడడానికి వచ్చిన దాంగ్జుకి ఇలా తను యోమ్కి గుహు ఫోటో దాంతోపాటు ఇల్లు ఫోటోలు పంపించానన్న విషయం చెప్పిన వెంటనే ఎందుకు ఇలా చేశావు అంటూ చాలా తిడతాడు. నేను అలా అయితేనే డివోర్స్ తీసుకొని నిన్ను హాస్పిటల్లో చూసుకోవచ్చు, అందుకే అలా చేశాను అని చెప్తే, నా కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటుందా ఈ పిల్ల అంటూ దగ్గర తీసుకొని ఆలోచిస్తాడు. అదంతా ఇప్పుడు దాంగ్జుకి గుర్తొస్తుంది. ఎన్నాం ఇప్పుడు వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ ఇల్లు ఇంకా దూకి కూడా ఉంటారు. హుయిచుల్కి ఈ డివోర్స్ అస్సలు ఇష్టం లేదు, నువ్వు మళ్ళీ అక్కడికే తిరిగి వెళ్ళిపో అని వాళ్ళ అమ్మ అంటుంటే, నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఈ షేర్స్ని డిమాండ్ చేసి తీసుకున్నావు, మళ్ళీ పెళ్ళికి ముందు రోజు కూడా అంతకంటే ఎక్కువ కావాలి అని మళ్ళీ డిమాండ్ చేశావు, ఇదే పెళ్లిలో ఉండాలి అని అంటే నీకు ఇంకా ఎన్ని షేర్స్ కావాలి అని వాళ్ళ తాతయ్య అడుగుతాడు. నాకు ఆ షేర్స్ అంటే ఎంత ఇష్టమో మీకు కూడా తెలుసు, అవన్నీ నేను తిరిగి ఇచ్చేస్తాను, ప్లీజ్ ఈ డివోర్స్ని అలో చేయండి, మా ఇద్దరికి ఈ పెళ్లిలో కంటిన్యూ అవ్వడం వల్ల ఏ అర్థం లేదన్న విషయం తెలిసిపోయింది, అర్థం చేసుకోండి అని అంటుంది ఎన్నాం. ఇప్పుడు సీన్ కిచెన్లో సెక్రటరీ గాంగ్ ఆ రోజు వంటకాలని టేస్ట్ చేయడానికి వస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అసిస్టెంట్ ఎప్పుడు చూసినా మా ఆయనని దాంగ్జు కోసం అది చేయి ఇది చేయి అంటూ సతాయిస్తూనే ఉంటాడు. పాపం మా ఆయన ఆ చైర్మన్ చెప్పే పనుల వల్ల ఎంత కష్టపడుతున్నాడో, అదేదో దాంగ్జు అతని సొంత కొడుకే అన్నట్టే చేస్తున్నాడే అని అన్న వెంటనే గాంగ్ చాలా సీరియస్గా చూస్తుంది. ఇంకొకసారి మీరు ఇలా ఇష్టం సరం మాట్లాడితే మిమ్మల్ని జాబ్లోంచి తీసేస్తాను, నీ వంటకాలు చైర్మన్ గారికి ఎంత ఇష్టమైనా సరే మీ జాబ్ పోతుంది చూసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా సెక్రటరీ గాంగ్ తన రూమ్కి వచ్చేసరికి ఆల్రెడీ దాంగ్జు సెక్రటరీ గాంగ్ వాళ్ళ రూమ్లో ఉంటాడు. అలా మీకు సొంగ్యున్ ఫోటో పంపించాను చూడండి అంటూ ఆ ఫోటోని ఓపెన్ చేసి చూసిన వెంటనే సెక్రటరీ గాంగ్ చాలా షాక్ అవుతుంది. చైర్మన్ గారికి గుర్తున్నా మీకు ఆ పిల్లోడు ఎవరో తెలియదు అని చాలాసార్లే అబద్ధాలు చెప్పారు, ఎందుకు అలా చేశారు, ఈ పిల్లోడు ఆ అబ్బాయే కదా అని అడిగితే, అవును తను సొంగ్యునే, అతని డ్రెస్సుకున్న దేశన్ బ్యాడ్జ్ని సున్హో తన చేతులతో తనే పెట్టాడు అని అంటే, ఓకే ఆ అబ్బాయి గురించి దుకికి కూడా తెలుసా అని అడిగితే, తనకి ఈ విషయంగా ఏం తెలీదు, ఆ అబ్బాయిని ఒక్కసారి కూడా తను కలవలేదు అంటూ అబద్ధాలు చెప్తుంది. అలా అయితే ఆ అబ్బాయి సొంగ్యున్ని నేనే అన్న విషయం ఎవరికి చెప్పకండి అని చెప్తాడు. అలా అని ఒట్టు కూడా వేయించుకుంటాడు. ఇంకా దాంగ్జు అక్కడ నుండి వచ్చేస్తుంటే, ఒక్క నిమిషం అంటూ తన కబోర్డ్లో నుండి ఒక వస్తువుని తీసుకొచ్చి, ఇది నీకిమ్మని సున్హో ఇచ్చాడు, ఇన్ని సంవత్సరాలు దీన్ని ఎందుకు ఎత్తి పెట్టుకున్నాను అని అంటే, ఇది ఇచ్చిన వెంటనే అతను యాక్సిడెంట్లో చనిపోయాడు కాబట్టి అలానే దీన్ని పడేయలేకపోయాను, నా మాట విని నువ్వు ఎన్నాంని మర్చిపో అని చెప్పిన వెంటనే దాంగ్జుకి చాలా కోపం వస్తుంది. నువ్వు దూకి ఇద్దరు కలిసి చిన్నగా ఉన్నప్పుడు ఆ సొంగ్యుని చంపేయాలని చూశారు, చనిపోయాడనే అనుకున్నారు, కానీ తిరిగి మళ్ళీ మీ ముందుకి దాంగ్జులాగా వస్తానని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చైర్మన్ కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకునే ఆ పిల్లోడిని మీరెందుకు చంపేయాలని చూశారు, చనిపోయిన మా నాన్న గిఫ్ట్ని నేను ఇప్పుడెందుకు అందుకుంటున్నాను, మా అమ్మ ఏమైంది, తనని కూడా చంపేశారా, అసలు మీ అందరినీ ఒక్కొక్కరిగా నిలబెట్టి ఆ పిల్లోడి విషయంగా మీరు చేసిన తప్పులు తెలుసుకోవాలనిపిస్తుంది, కానీ ఎన్నాం కోసం అవన్నిటినీ వదిలేసుకుంటున్నాను, పరిస్థితులు ఇంతకంటే దిగజారడానికంటే ముందు మీరు నాకు ఇచ్చిన ప్రామిస్ని గుర్తుపెట్టుకొని ఏ పని చేయకుండా సైలెంట్గా ఉండండి చాలు అని చెప్పి దాంగ్జు అక్కడ నుండి వచ్చేస్తాడు.
కారులో కూర్చున్న దాంగ్జు అందులో ఏముందని ఓపెన్ చేస్తే ఒక స్టోరీ బుక్ని గిఫ్ట్ ప్యాక్ చేసి ఉంటారు. అందులో సున్హో తన చేతులతో సంగ్యూన్ చిన్నగా ఉన్నప్పటి ఫోటోని డ్రాయింగ్ చేసి ఉంటాడనమాట. దాని కింద నీకు ఇలాంటి స్టోరీ బుక్స్ ఇంకా చాలా కొనిస్తాను అని రాసి ఉంటుంది. అది చూసి దాంగ్జుకి చాలా ఏడుపు వస్తుంది. ఇంకా ఆ పేపర్ని చింపేసి ఇంకా ఇంతటితో మన ఇద్దరు రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది అని అనుకుంటాడు. ఇంకా తన జోబులో ఉన్న తన చిన్నగా ఉన్నప్పటి ఫోటోని తీసి వాళ్ళ అమ్మని చూస్తూ నేను వెతుక్కుంటూ నేను ఇప్పుడు రాలేని పరిస్థితి అమ్మ అంటూ ఆ ఫోటోని కూడా నలిపేస్తాడు. అంతలో అక్కడికి ఎన్నాం వస్తే తాతయ్య కోపడ్డా అని అడిగితే బిజినెస్ లాగా దీన్ని కూడా డీల్ చేసేసాను అని చెప్తుంది. ఆ ఫోటోలో చూసిన అబ్బాయిని చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న ఒకసారి ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత ఒక కార్ యాక్సిడెంట్లో మా నాన్న, ఆ పిల్లోడి వాళ్ళ అమ్మ, ఆ పిల్లోడు చనిపోయారు. ఆ రోజు రాత్రి మా నాన్న ఎంతసేపైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో రోజు మా నాన్న స్టోరీ చదివితేనే నిద్రపోయే అలవాటున్న నన్ను గాంగ్ మా అమ్మ బెడ్రూమ్లో పడుకోబెట్టింది. అప్పుడే నిద్ర మధ్యలో నుంచి లేచినప్పుడు దూకి ఇలా సెక్రటరీ గాంగ్తో ఇల్దు ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. నా హస్బెండ్ని, ఆ పిల్లోడిని, వాళ్ళ అమ్మని కార్ యాక్సిడెంట్లో చంపేశాడు అని దూకి గాంగ్తో చెప్తున్న మాటలు చిన్నగా ఉన్నప్పుడు ఎన్నాం వినింటుంది. కానీ నాకు భయం వేసి నిద్రపోయినట్లు నటించాను అని ఎన్నాం చెప్పిన వెంటనే నువ్వు ఏదైనా తప్పుగా వినింటావు అని అంటాడు దాంగ్జు. లేదు తర్వాత నేను పెద్దగా అయ్యాక ఆ యాక్సిడెంట్ గురించి ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయేమో అని చాలా సెర్చ్ చేశాను. అంత పెద్ద కంపెనీకి అల్లుడైన మా నాన్నని ఎవరో చంపేశారో లేకపోతే యాక్సిడెంట్లో చనిపోయాడని కనీసం ఒక్క ఆర్టికల్ కూడా రిలీజ్ కాలేదు అంటే వింతగా లేదా అని అడుగుతుంది. అంతలో ఇలా చైర్మన్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని మెసేజ్ రావడంతో దాంగ్జు ఇంకా ఇంట్లోకి వస్తాడు. అలా లోపలికి వచ్చిన దాంగ్జు ఎదురుగా ఉన్న ఇల్దుని చూస్తాడు. ఇల్దుని చూసిన వెంటనే తనే ఎన్నాం వాళ్ళ నాన్నని, తనని, వాళ్ళ అమ్మని చిన్నగా ఉన్నప్పుడు చంపడానికి ట్రై చేశాడన్న విషయం గుర్తొచ్చి చాలా కోపంగా ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇంకా దాంగ్జు మేడం పీ దగ్గరికి వెళ్ళి నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మకి అక్కకి ఎక్కడ దొరికానో అని అడుగుతాడు. అలా ఆవిడ ఒక చోటికి తీసుకొస్తుంది. అది రైల్వే ట్రాక్స్ పక్కనే ఉన్న ఇల్లు అనమాట. చిన్నగా ఉన్నప్పుడు ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత సంగ్యూన్ తప్పిపోయి రైల్వే ట్రాక్స్ని పట్టుకొని అలా నడుచుకుంటూ వస్తూ వీళ్ళ ఇంటి దగ్గర బయట ఆగ్నెస్ కూర్చున్నప్పుడు ఆమెను చూసి నాకు ఆకలేస్తుంది, నాకేమైనా ఫుడ్ ఇద్దురా అంటూ ఆ పిల్లని పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. అలా నువ్వు వాళ్ళిద్దరిని కాపాడావు అని చెప్తుంది. ఎందుకంటే ఆ టైంలో ఆగ్నెస్ వాళ్ళమ్మ చనిపోదాము అని స్లీపింగ్ పిల్స్ తీసుకుంటూ ఉంటుంది. దాంగ్జు ఆకలేస్తుంది, అమ్మ నాకు ఫుడ్ పెట్టు అని అడగడంతో తనకి మళ్ళీ బ్రతకాలి అన్న ఆశ పుడుతుంది. అలా దాంగ్జుని ఆగ్నెస్ని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఫుడ్ ఇప్పిస్తుంది. అప్పుడే దాంగ్జు నిజమేర పేరు కనుక్కొని ఇప్పటి నుండి నీ పేరు దాంగ్జు సంగ్యూన్ కాదు అని అంటారు. అలా మీ అమ్మ ఎక్కడ అని అడిగితే దాంగ్జు ఆగ్నెస్ వాళ్ళ అమ్మనే చూపించి నువ్వే మా అమ్మ అని అంటాడు. అలా అప్పటి నుండి దాంగ్జుని వాళ్ళ అమ్మ దత్తత తీసుకుని ఉంటుంది. ఇప్పుడు దాంగ్జు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆ టైంలో జరిగిన కార్ యాక్సిడెంట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ చూస్తాడు. కానీ ఎక్కడ సున్హో కార్ యాక్సిడెంట్కి సంబంధించిన ఆర్టికల్ మాత్రం ఉండదు. వెంటనే వాన్బేకి ఆ ఏరియాలో రిలీజ్ అయిన లోకల్ పేపర్స్లో ఈ కార్ యాక్సిడెంట్కి సంబంధించి ఏదైనా న్యూస్ ఆర్టికల్ రిలీజ్ అయిందేమో చూడు అని చెప్తాడు. ఇలా ఇక్కడ ఆర్టికల్ లేకుండా అయిపోయింది అంటే ఇదంతా చైర్మన్ పనేనా అని అనుకుంటారు. ఇదంతా తెలిస్తే ఎన్నాం చాలా బాధపడుతుందేమో, తను తట్టుకోలేదేమో అని వాళ్ళ ఫ్రెండ్ అంటున్నా లేదు తనకు నిజం తెలిసి తీరాల్సిందే అని అంటాడు దాంగ్జు. ఇప్పుడు యోమ్ ఇల్దుని అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పడంతో ఇల్దు అక్కడికి వెళ్ళేసరికి సోను వాళ్ళ అమ్మని యోమ్ పిలిపించింటాడు. ఇప్పుడు సీన్లో గూకి చైర్మన్ క్యాబిన్కి వచ్చి నాన్న నన్ను పిలిచావంట అంటూ వెతుక్కుంటూ వెళ్తుంది. అప్పుడే ఆ సీక్రెట్ రూమ్ ఓపెన్ అవ్వడంతో లోపల నుండి దాంగ్జు బయటికి వస్తాడు. అక్కడ ఆల్రెడీ ఇన్నర్ సేఫ్ని ఓపెన్ చేసి పెట్టింటాడు. మా నాన్న ఎప్పటి నుండో ఎవరికీ తెలియకుండా దాపెట్టిన ఇన్నర్ సేఫ్ ఇదేనా అంటూ ఆశ్చర్యంగా తనకి అప్పుడే తెలిసినట్టు నటిస్తూ లోపలికి వెళ్తుంది. అలా ఇక్కడ ఉండేటివన్నీ డాలర్సా అని ఆశ్చర్యంగా నటిస్తూ ఉంటే పక్కనే ఉన్న డబ్బాల మీద ఇంతకుముందు గూకి డబ్బులు తీసుకున్నప్పుడు తగిలిన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, వాటిని హైలైట్ చేసి చూపిస్తాడు. ఇవి నావేనా అని అడిగితే అవును అని చెప్పడంతో నాన్నకి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి అని అంటే ఓకే కానీ ఒక కండిషన్ ఉంది అని అంటాడు దాంగ్జు. ఇక్కడేమో దూకీకి చైర్మన్ గారు సోను వాళ్ళ అమ్మ ఇద్దరూ కలిసి బయట కాఫీ తాగుతున్నప్పుడు తీసిన ఫోటోని ఆమెకు పంపిస్తారు. అది చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అలా తను దాంగ్జుకి వార్నింగ్ ఇచ్చిన దాంగ్జు సోనుని నేను దేశం కంపెనీకి తీసుకొచ్చే తీరుతాను అన్న మాటలు గుర్తొస్తూ ఉండగానే తేయున్ వచ్చి నా తాతయ్య అర్జెంటుగా నేను రమ్మంటున్నాడు రా అంటూ పిలుచుకెళ్తాడు.
కింద ఇంకా ఫ్యామిలీ అందరినీ పిలిపించి చైర్మన్ ఒక చిన్న మీటింగ్ లాగా పెడతాడు. అందులో అసలైన విషయం మాట్లాడకుండా మిగతా విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటే దూకి అసలైన విషయం చెప్పండి నాన్న అని అంటుంది. అలా ఇంకా చైర్మన్ కంగారు పడుతూ ఆ రోజు నన్ను ఇంటికి తీసుకొచ్చిన అబ్బాయి నా కొడుకు అన్న విషయం చెప్పిన వెంటనే అయితే ఏంటి నాన్న అని అంటుంది దూకి. వెంటనే చైర్మన్ సమాధానం చెప్పడానికి తడబడుతున్నాడని గమనించిన దాంగ్జు ఆమెని పెళ్లి చేసుకొని తన కొడుకుని ఫ్యామిలీ మెంబర్లా అఫీషియల్ చేయాలని అనుకుంటున్నాడు చైర్మన్ గారు. అవన్నీ ఏర్పాట్లు నేనే చూసుకుంటాను అని దాంగ్జు అన్న వెంటనే లోపలేమో సెక్రటరీ గాంగ్ చాలా టెన్షన్ పడుతుంది. అసిస్టెంట్ కూడా నిజంగానే చైర్మన్కి ఎవరికి తెలియని కొడుకు ఒకరు ఉన్నాడనమాట అని మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే దూకి నాకు గూకీకి ఇది ఏమాత్రం ఇష్టం లేదు, వాళ్ళని మేము ఫ్యామిలీలోకి అస్సలు వెల్కమ్ చేయము అని చెప్పిన వెంటనే గూకి నీ సమాధానం చెప్పు అన్నట్టు సైగ చేస్తుంది. వెంటనే గూకి నాన్న నాకు మీ అల్లుడికి నువ్వు ఈ ఏజ్లో సంతోషంగా ఉండడమే కావాలి, కాబట్టి నువ్వు తీసుకొచ్చిన ఆ పిన్నిని మా నేను సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాను అని అంటుంది. దసు కూడా ఒప్పుకుంటాడు. వెంటనే దూకి డిమెన్షియా ఉన్న ఒక ముసలానని ఎందుకు పెళ్లి చేసుకుంటుందో మీకు అర్థం కావట్లేదా అని అడిగితే డబ్బు కోసం, తన కొడుకు కోసం, దాంట్లో ఏముంది అని అంటాడు. నా పెద్దలుడు ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలనుంది అని అడిగిన వెంటనే నేను మీ డెసిషన్ని రెస్పెక్ట్ ఇస్తాను అని అంటాడు. ఎందుకంటే దాంగ్జు మీరు అటెంప్ట్ మర్డర్ చేశారన్న దాన్ని నేను వాడుకుంటాను అని చెప్పింటాడు కదా, అందుకే ఇప్పుడు దాంగ్జుకి భయపడి సరే అని అంటాడు. దాంతో దూకికి చాలా కోపం వస్తుంది. దాంతో అక్కడ నుండి లేచి వెళ్ళిపోయిన వెంటనే ఎన్నాం మీరు నా షేర్స్ నాకే ఇచ్చేస్తాను అంటే మీ పెళ్ళికి నేను ఒప్పుకుంటాను అని అంటుంది. వెంటనే తేయున్ మీకు నా ఒపీనియన్ పెద్ద ఇంపార్టెంట్ కాదన్న విషయం నాకు తెలుసు, కానీ నన్ను పిలిచారు కాబట్టి చెప్తున్నాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా దాంగ్జుని ఇల్దూని గూకీని ఈ పెళ్లికి ఒప్పించడానికి ఏదో ఒక ట్రిక్ వాడింటాడు అని చైర్మన్కి అర్థమవుతుంది. లోపలికి వచ్చిన దూకి వెంటనే మందు తాగుదామని ట్రై చేస్తూ ఉండగానే అక్కడికి వచ్చిన గాంగ్ తనని సైలెంట్గా ఉండు అంటూ సైగ చేస్తుంది. ఇంకా దాంగ్జుని యోమ్ రమ్మన్నందుకు అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తే వేరే మీటింగ్ వల్ల బయటికి వెళ్ళాడు. అలాంటప్పుడు నిన్నెందుకు పిలిచాడు, సరే వెయిట్ చేయి అని కోపంగా వెళ్ళిపోతూ మళ్ళీ తిరిగి హూచుల్కి జరిగిన దానివల్ల నేను నీతో అలా హార్ష్గా మాట్లాడాల్సి వస్తుంది, అంతేకాని నీ మీద కోపమేం లేదు, సరే టీ తాగుదురా అంటూ మెయిన్ హౌస్ లోపలికి పిలుచుకెళ్తుంది. అలా వాళ్ళ మాటల్లో నేను ఆ కుకీస్ వండినందుకే అవి తిని నీకు అలర్జీ అయ్యాయి, దాంతో నిన్ను చూసుకోవాలని ఎన్నాం డివోర్స్ తీసుకుందాము అని ఫిక్స్ అయింది, కానీ నువ్వు బ్రతకాలని నేను ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నానో నాకే తెలుసు అని అంటుంది వాళ్ళ పెద్దమ్మ. అలా దాంగ్జు టీ తాగేటప్పుడు చుట్టుపక్కల పరిసరాలు ఎందుకో ఫెమిలియర్గా అనిపిస్తాయి. అప్పుడే దాంగ్జు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళమ్మ హుయిచుల్ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి సొంగ్హ్యున్ని తీసుకొచ్చి ఉంటుంది. అలా తనతో పాటు ఒక ఫోటో తీసుకున్న ఫోటోని దాంగ్జు చేరిన కొత్తలో వాళ్ళ పెద్దమ్మ యోమ్కి చూపించింటుంది. అదే గుర్తుకొచ్చి మా ఇల్లు చాలా బాగుంది కదా, చిన్నగా ఉన్నప్పుడు నువ్వు కూడా అంటూ అంతలో ఆగిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన యోమ్ ఎంత ధైర్యం ఉంటే నా పర్మిషన్ లేకుండా నువ్వు మెయిన్ హౌస్ లోపలికి వస్తావు అంటూ తిడుతూ వస్తాడు. ఏం మాట్లాడుకుంటున్నారు అని అడగడంతో ఆ కుకీస్ విషయంగానే మాట్లాడుకుంటున్నాము అని చెప్తాడు. అలా ఇంకా గుహు దాంగ్జు ఇద్దరు యోమ్ సైన్ చైర్మన్ గారి సైన్ స్టాంప్ చేయడంతో ఇంకా ఎన్నాం హుయిచుల్ పెళ్లి అగ్రిమెంట్ డిజాల్వ్ అయిపోతుంది. ఇంకా దాంగ్జు అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే యోమ్ పైకి రమ్మంటూ పిలిచి ఆక్వేరియంలో ఉన్న ఫిష్కి ఫుడ్ వేయమని చెప్తాడు. నువ్వు ఆ చేపల్లాంటి వాడివే, ఎప్పటికీ నీకు వేసే ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉండాలే తప్పించి నువ్వే ఆ ఫుడ్ వేసేవాడివి మాత్రం అస్సలు కాలేవు. చైర్మన్కి నువ్వు ఎంత ఇష్టమైన వ్యక్తివైనా చేపలాగే మిగిలిపోతావన్న విషయం మాత్రం మర్చిపోకు అని అంటాడు. ఆ 2 ట్రిలియన్ అమౌంట్ని నేను నీకే వదిలేస్తాను, దాన్ని తీసుకొని ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పిన వెంటనే అది మీరివ్వలేదు, అవి నా సొంతం, నేనే తీసుకున్నాను, నేను ఇక్కడ నుండి ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటూ జరిగితే అది మిమ్మల్ని చంపిన తర్వాతనే, నన్ను త్వరగా వెళ్ళిపోమంటున్నారు అంటే మీరు చనిపోవడానికి అంత తొందరగా ఉందా అని అంటాడు. ఆ అక్వేరియంలో ఉండే చేపలు మీరే, నేనే మీకు ఫుడ్ వేస్తున్నాను, ఆ విషయం మీ బుర్రకు అర్థమైతే బాగుంటుంది అని చెప్పి ఇంకా దాంగ్జు అక్కడ నుంచి వచ్చేసేటప్పుడు వీడు వీళ్ళ నాన్నలా కాదు, చాలా తెలివైనోడు, అనవసరంగా చంపాలనుకున్నామేమో అని అనుకుంటాడు యోమ్. అలా దాంగ్జు చైర్మన్ క్యాబిన్కి వచ్చేసరికి అక్కడ సోను యోంగ్సు ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. కంపెనీని చూపిద్దామని ఇలా పిలిచాను, నీకు ఈ కంపెనీలో మంచి పొజిషన్ నేను ఊరికే ఇవ్వట్లేదు, అందుకు నువ్వు చాలా కష్టపడాలి అని సోనుకి చైర్మన్ చెప్పిన తర్వాత యోంగ్సు సోను ఇద్దరు అక్కడ నుండి బయలుదేరతారు.
వాళ్ళు వెళ్ళిపోయాక ఎన్నామ్ డివోర్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చూసి వాడు చాలా ఉడుక్కుంటూ ఉంటాడు. సరేలే కానీ నా పెళ్ళైన వెంటనే నువ్వు ఎన్నామ్ కూడా పెళ్లి చేసేసుకోండి అని అన్న వెంటనే దాంగ్జు చాలా షాక్ అవుతాడు. నాకేం కావాలో నీకు తెలుసు కదా, ఇప్పుడు సోను కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎన్నామ్ని పెళ్లి చేసుకొని నా మనవడిలాగా తనని యోంగ్సుని కాపాడాల్సింది నువ్వే అని చెప్తాడు చైర్మన్. అలా బయటికి వచ్చేసిన సోను ఇంత పెద్ద కంపెనీ ఇంకా నాదవ్వబోతుందా అని చూస్తూ ఉంటే ఇంకా ఈ కంపెనీ నీదే అని అనుకుంటూ ఉంటుంది యోంగ్సు. ఇంకా ఒక పక్క చీఫ్ చాయ్ వైస్ చైర్మన్ అవ్వడానికి కావాల్సిన ఇనాగరేషన్ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా సాయంత్రం ఆఫీస్ అయ్యాక వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కలిసి చిన్న పార్టీ చేసుకుంటున్న టైంలోనే వాన్బే ఇలా సున్హో కార్ యాక్సిడెంట్కి సంబంధించిన ఒక ఆర్టికల్ దొరికింది అని మెసేజ్ చేయడంతో వెంటనే దాంగ్జు బయటకు వచ్చేస్తాడు. అలా వాన్బేని కలిసి ఆ ఆర్టికల్ ఏంటో చూస్తాడు. ఆ యాక్సిడెంట్లో 2 కార్సు ఒక ట్రక్ ఢీకొన్నాయన్న విషయం తెలుస్తుంది. ఒక కార్లో సున్హో ఆ అబ్బాయి వాళ్ళమ్మ ఉన్నట్లయితే ఇంకొక కారులో ఉండేది ఇల్దు అన్న విషయం అర్థమయ్యి తనొక్కడే బ్రతికాడు అంటే మాత్రం ఆ సీన్లో తను ఖచ్చితంగా ఉన్నాడన్న విషయం మనకు అర్థమవుతుంది అని అనుకుంటాడు. రూమ్లోకి వచ్చిన ఇల్దు దూకీతో నాన్నగారి పెళ్ళి అని చెప్పబోతూ ఉండగానే నువ్వు ఒకవేళ అపోజ్ చేసినా మా నాన్న ఖచ్చితంగా ఆ పెళ్ళి చేసుకునే తీరుతాడు, తేయున్ ఫీల్ అవ్వకుండా చూసుకో అని చెప్పి కోపంగా అక్కడి నుండి వచ్చేస్తుంది. యాంగ్సుని నీ వైపు ఉండేలా నేను చేయబోతున్నాను కాబట్టి ఆ హెల్ప్ని నువ్వు జాగ్రత్తగా వాడుకో అని చెప్తాడు యోమ్. అంతలో సాంగ్ కాల్ చేసి రేపు నువ్వు ఫ్రీ అయితే మన ఇద్దరం కలుద్దామా అని అడుగుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ దాంగ్జుకి ఏదో పీడకల రావడంతో ఉలిక్కిపడి లేస్తాడు. వెంటనే డాక్టర్ కాంగ్కి కాల్ చేసి నేను రావచ్చా అని అడిగి అక్కడికి వెళ్తాడు. ఇక్కడ సాంగ్ ఇల్దుని కలిసి ఆ ఫోటోని దూకీ ఫోన్కి పంపించినందుకు నాకు గిల్టీగా అనిపిస్తుంది, నా తరపున తనకి సారీ చెప్పు అని అంటాడు. ఇక్కడేమో దాంగ్జు మళ్ళీ హిప్నోథెరపీ ట్రై చేస్తాడు. కానీ లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా కన్ఫ్యూజ్డ్ ఆన్సర్స్ ఇవ్వడంతో లాస్ట్ టైం వీడియోని మీకు చూపించాలి అంటూ చూపిస్తుంది డాక్టర్ కాంగ్. అందులో డాక్టర్ కాంగ్ ఆ రోజు దాంగ్జు భయపడి ఏడుస్తూ ఉండేలోపే పరిగెత్తుకుంటూ రావడానికంటే ముందు ఏం జరిగిందో తెలియదు కదా, అదంతా అక్కడున్న కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుంది. అదే వీడియోని ఇప్పుడు చూపించడంతో అక్కడ దాంగ్జు చిన్నపిల్లోడిలాగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అదే ఇన్సిడెంట్లో తనని చిన్నపిల్లోడిలాగా ఊహించుకొని అక్కడ జరిగిందంతా తెలుసుకోవడానికి ట్రై చేయమని చెప్తుంది. దాంతో మళ్ళీ ఇప్పుడు హిప్నోథెరపీలో దాంగ్జు తనని చిన్నపిల్లోడిలాగా ఊహించుకొని అక్కడ ఏం జరిగిందో ఆలోచిస్తాడు. అలా తను చూస్తున్న బొమ్మ వాళ్ళ కారులోది కాదు, వెనకాల వాళ్ళని ఫాలో అవుతున్న కారులో బొమ్మ అన్న విషయం చెప్తాడు. ఇక్కడ ఇల్దు సాంగ్తో ఆ రోజు రాత్రి నేను సోన్హోని గ్వాంగ్వాన్ని ఒక విషయం చెప్పడం కోసం ఫాలో అయ్యాడని చెప్తాడు. అలా ముందు వెళ్తున్న కారులో వీళ్ళు ముగ్గురు వెళ్తుంటే వెనకాల కారులో వీళ్ళని ఇల్దు ఫాలో అవుతుంటాడు. ఈ 2 కార్ల వెనకాల నుండి ఒక ట్రక్ చాలా ఫాస్ట్గా వచ్చి ఇల్దు కార్ని ఓవర్టేక్ చేసి సున్హో వాళ్ళ కార్ని కొట్టేస్తుంది. అలా వాళ్ళు దాదాపుగా కొండ మీద నుండి పడిపోయే ఎడ్జ్లో ఉండింటారు. దాంతో సున్హో గ్వాంగ్వాన్ ఇద్దరు స్పృహ కోల్పోయి ఉంటారు. సొంగ్హ్యూన్ ఒక్కటే కాన్షియస్లో ఉంటాడు. అంతలో వెనకాల కార్ నుండి ఇల్దు దిగి వీళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటే అంకుల్ మాకు హెల్ప్ చేయండి అంటూ చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అంతలో ఆ ట్రక్ డ్రైవర్ దిగొచ్చి వాళ్ళకు డాక్యుమెంట్ చూపిస్తాడు. అందులో సున్హో సొంగ్హ్యూన్ ఇద్దరు బయోలాజికల్లీ రిలేటెడ్ అని ఉంటుంది. అది చూసిన వెంటనే ఇల్దు షాక్ అవుతాడు. అందుకే ఆ పేపర్ని ఆ ట్రక్ డ్రైవర్కి వెనక్కి ఇచ్చేసి తన కార్ ఎక్కి ఫాస్ట్గా వెళ్ళి వీళ్ళ కార్ని ఢీ కొడతాడు. దాంతో అక్కడ నుండి కింద పడిపోయే టైంలోనే అంకుల్ అలా చేయకండి అంటూ సొంగ్హ్యూన్ చాలా గట్టిగా అరవడం, అదే ఇప్పుడు గుర్తు రావడంతో భయపడి ఉలిక్కి పడ్డం ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇప్పుడు ఎన్నామ్ దాంగ్జు ఇద్దరు అన్న చెల్లెలు అన్నమాట. మరి ఇప్పుడు దాంగ్జు ఏం చేయబోతాడు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.